పోటీ పరీక్షల నిపుణులు, ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్లలో మేటి సాటిలేని విద్యారత్న అవార్డు గ్రహీత రామప్ప అకాడమీ చైర్మన్ ఐలి చంద్రమోహన్ గౌడ్ మరియు డైరెక్టర్ గట్ట అనిల్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి 2024లో వచ్చే నోటిఫికేషన్ మరియు ప్రిపరేషన్ విధానం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం చంద్రమోహన్ గారు. నమస్కారం అనిల్ గారు. నమస్తే సార్. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, మనకు 10 ఏళ్ళు అవుతుంది, కొత్త సర్కార్ వచ్చింది. విద్యార్థులు ఎంతో మంది ఈ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తున్నారు. అంటే విద్యార్థులు అనే బదులు నిరుద్యోగులు అని కూడా అనొచ్చు వాళ్ళని, ఎందుకంటే 10 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు. సో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయి? ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడక ముందే మేనిఫెస్టోలో ఏమన్నారంటే, ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మార్చి మాసంలో మనకి నోటిఫికేషన్స్ని, కానిస్టేబుల్ నోటిఫికేషన్ని, ఎక్సైజ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ని విడుదల చేయడానికి మేనిఫెస్టోలో రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారమే ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మార్చి మాసంలో, ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందు వాళ్ళు కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది. ఎట్ ది సేమ్ టైం గతంలో నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిజల్ట్ కోసం వెయిటింగ్ చేసినటువంటి 17,000 మంది, 15,600 పైచిలకు ఉద్యోగాల నిరుద్యోగులు అందరూ కూడా రిజల్ట్స్ కోసం ఎదురు చూడడం జరిగింది. మెడికల్ టెస్ట్ కూడా జరగడం జరుగుతూ ఉంది. అయితే ఈ తరుణంలో 12వ తారీఖు 14వ తారీఖు వాళ్ళది కూడా క్లారిఫికేషన్ వస్తుంది. ఎట్ ది సేమ్ టైం మనకు మార్చిలో కొత్త నోటిఫికేషన్లు అనేటివి వెలువడతాయి. అయితే ఆ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఆర్థిక శాఖ ఒప్పందం, ఇప్పుడు బడ్జెట్ ఎట్లాగూ అవుతుంది కాబట్టి ఈ బడ్జెట్ అయిపోయిన తర్వాత మనకి ఖచ్చితంగా ఆర్థిక శాఖ ఒప్పందం అవుతుంది, కొత్త నోటిఫికేషన్లు కూడా వెలువడతాయి. సార్ అనిల్ గారు, ఇప్పుడు ఈ విద్యార్థులకి ట్రైనింగ్ ఎలా ఉంటుంది? ఫిజికల్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది? అంటే ఆ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ వైజ్గా ప్రిపరేషన్ అంటే మనం బుక్స్ తీసి ప్రిపేర్ అవుతాం, కానీ ఫిజికల్గా కావడం అంటే కొంచెం కష్టం కదా. ఆ ట్రైనింగ్ ఎలా ఇస్తారు మీ ఇన్స్టిట్యూట్లో? అంటే మా దగ్గర ఎక్స్పర్ట్స్ ఉన్నారండి, కమల్ గారని, సుశీల్ గారని. సో గ్రౌండ్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం తిరిగి మళ్ళీ 5 గంటల నుంచి 7 గంటల వరకు ఉంటుందండి. మా దగ్గర రిటైర్డ్ ఆర్మీ ఎక్స్పర్ట్ అయితే కమల్ గారు ఉన్నారో, ప్రొఫెషనల్తో మీకు కోచింగ్ ఇవ్వబడుతుంది. ఓకే అనిల్ గారు. సార్ మీరు చెప్పండి, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉండొచ్చా? తప్పకుండా అండి. యాక్చువల్లీ ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు చిన్న స్టార్ట్ అయినప్పటి నుండి ఎండింగ్ అయ్యేంత వరకు, ఇప్పటి వరకు కూడా ఇంకా ఎండ్ కాలేదు, ఎండ్ అయ్యేంత వరకు ప్రతి ఒక్కటి ఏదో ఒక ప్రాబ్లమ్స్తోని, అంటే 46 జీవో అని, హైట్ మెజర్మెంట్స్, ఎక్సైజ్ కానిస్టేబుల్లో కూడా 167.6 పెట్టడం కానీ, లాంగ్ జంప్లో 4 మీటర్స్ పెట్టడం కానీ, దాన్ని పరిశీలిస్తూ ఉన్నది ఈ గవర్నమెంట్. దానికి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఆ కమిటీలో మా సభ్యులను కూడా మంచి ఎక్స్పర్ట్ వాళ్ళని తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కోర్టుకు వెళ్లకుండా, మెయిన్గా కోర్టుకు వెళ్లకుండా నోటిఫికేషన్స్ రిలీజ్ కావాలనే కాన్సెప్ట్తోనే కొత్త గవర్నమెంట్ అయితే ప్రతిపాదన చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రతిపాదన ఆహ్వానిస్తున్నాం మనం, ఎందుకంటే నిరుద్యోగులకి అన్యాయం జరగకూడదు, టైం వేస్ట్ కాకూడదు. అలాంటి దృక్పథంతోనే నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది రేట్ పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొత్త నోటిఫికేషన్లలో ఖచ్చితంగా 46 జీవోని రద్దు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే 46 జీవో ఓన్లీ సివిల్ అండ్ ఏఆర్ కానిస్టేబుల్లకు కాకుండా టీఎస్ఎస్పి ఉద్యోగాలకు మాత్రమే దాని 46 జీవోని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని రద్దు చేయడానికైతే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం మనకి లాంగ్ జంప్లో కూడా, లాంగ్ జంప్ అనేది 4 మీటర్స్ పెట్టడం జరిగింది. అది ఏ రాష్ట్రంలో కూడా, ఏ పోలీసు ఉద్యోగాలలో కూడా దాన్ని ఏర్పాటు చేయలేదు. ఎక్స్పర్ట్ కమిటీ అంతా కూడా ఏర్పాటు చేసేసి 3.8గా లేకపోతే 3.60గా చేంజ్ చేయడానికి అయితే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, ప్రిలిమ్స్, ఫిజికల్ టెస్ట్, మెయిన్ టెస్ట్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపిక అనేది ఉంటుంది. ఎస్ఐ కానిస్టేబుల్ ఎంపిక అనేది ఏ విధంగానైతే ఉంటుందో, దానికి మీరు కానిస్టేబుల్లో ప్రిలిమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ ఎక్కితేనే సెకండ్ స్టెప్ ఎక్కాలి, సెకండ్ స్టెప్ ఎక్కితేనే థర్డ్ స్టెప్ ఎక్కాలి. మొన్న చిన్న మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీ అవుతున్నాము, మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి అని. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ కోసం మరి ప్రిపేర్ కావాల్సిన అవసరం అయితే ఉంది. అతి త్వరలో నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి డైలీ 8 అవర్స్ 9 అవర్స్ కష్టపడి చదివితేనే సక్సెస్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుందండి. సార్ ఇప్పుడు గ్రూప్ 4 రిజల్ట్స్ వచ్చాయి కదా, అంటే ఎంత శాతం మందికి జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంది? ఇది గ్రూప్ 4 రిజల్ట్ నిన్ననే ఏర్పడిందండి. గ్రూప్ 4లో వాస్తవానికి గవర్నమెంట్ టీఎస్ఎస్పి ఎవరైతే రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా నియమితులయ్యారో
నియమితులైన వెంటనే కొన్ని ఉద్యోగాలకి రిజల్ట్స్ కూడా రిలీజ్ చేయడము చాలా ఆసక్తి చెందుతూ ఉన్నారు. నిరుద్యోగులందరూ ఒక ఉత్సాహంగా, అంటే ఓహో ఈ గవర్నమెంట్ చాలా ఫాస్ట్గా ఉందనే ఒక ధైర్యానికి అయితే రావడం జరిగింది. దీంట్లో భాగంగానే గ్రూప్ 4 రిజల్ట్ ఇంకా చాలా టైం పడుతుంది అనుకున్నారు, కానీ గ్రూప్ 4 రిజల్ట్లో ర్యాంక్ అనేది ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలామంది పొద్దుటి నుండి ఫోన్ కాల్స్ కూడా, సార్ నా ర్యాంకు 18,000 వచ్చింది, 17,000 వచ్చింది, 16,000 వచ్చింది, మరి నాకు జాబ్ వస్తుందా అనేటువంటి విషయాలని ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. 9,000 వరకు ఎవరెవరికైతే ర్యాంక్ కార్డ్స్ వచ్చాయో వాళ్ళందరికీ కూడా చాలామందికి ఉద్యోగాలు రావడానికి 99% రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ పైచీలకు ఎస్సీ ఎస్టీ బీసీఏ వాళ్ళకి కట్ ఆఫ్ అనేది కొంచెం తేడా ఉంటుంది. 10,000 వాళ్ళు, 11,000, 12,000 వాళ్ళు కూడా మీరు నిరుద్యోగులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కానీ 15,000 పైచీలకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రిపరేషన్ కావడానికి ప్లాన్ చేసుకోండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని ప్రిపరేషన్ అయితే ఏదో ఒక జాబ్ సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా గ్రూప్ 4లో జిల్లాల వారీగా ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి కొంత నేను చెప్పేది 9,000 వరకే కాకుండా 10, 11, 12,000 వరకు కూడా ర్యాంక్ కార్డ్ వచ్చిన వాళ్ళు ధైర్యంగా ఉండండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జస్ట్ 1 వీక్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. 9,000 కంటే లోపు వచ్చినటువంటి ర్యాంక్ కార్డ్ వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ సార్. అనిల్ గారు, గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఇంకా రేవంత్ రెడ్డి సార్ గారు ఏమన్నారంటే 60 ఉద్యోగాలు ఇంకా పెంచుతామన్నారు. సో ఆ ఉద్యోగాల గురించి ఏంటి, ఆ విధి విధానాలు ఏంటి? గత ప్రభుత్వంలో జరిగిన లీకేజ్ని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం 509 ఉద్యోగాలు ఉన్నాయి గ్రూప్ 1 నోటిఫికేషన్లో. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా కొత్త ప్రభుత్వం వచ్చిన సీఎం గారు 60 జాబులు పెంచి మరి రాబోయే రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టి దానికి ముందుగానే మేము ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. రైట్ సార్. సార్, ఏఎల్పి, ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఏఎల్పి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చిందండి. ఏఎల్పి నోటిఫికేషన్ కూడా ఫిబ్రవరి 10th 11th మధ్యలోనే మనకి అప్లికేషన్ డేట్ కూడా దగ్గరకు వచ్చేసింది. యాక్చువల్లీ ఏఎల్పి నోటిఫికేషన్ ఏర్పడిన తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఒక చిన్న ప్రక్రియ స్టార్ట్ చేసిందండి. ఊకే నోటిఫికేషన్స్ అనకుండా సెంట్రల్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ప్రతి 3 నెలలకు ఒక నోటిఫికేషన్, దాన్ని ఆర్ఆర్బిని 4 భాగాలుగా విభజించి ఏఎల్పి 1, టెక్నికల్ 1, నాన్ టెక్నికల్ 1, ఎన్టీపీసీ 1, ఎట్ ది సేమ్ టైం గ్రూప్ డి 1, ఇట్లా 4 విధాలుగా విభజించినటువంటి విషయాలని పూర్తిగా నోటిఫికేషన్స్ని రిలీజ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంట్లో భాగంగా ఏఎల్పి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చిందండి. ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జామ్ డేట్ కూడా ఫిబ్రవరి ఎండింగ్లో కన్ఫర్మ్ కావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏఎల్పికి 2 పేపర్లు ఉంటాయి, CBT 1, CBT 2. CBT 1కి ప్రిపరేషన్ అవుతూనే ఎవరైతే CBT 1లో మంచి ఫలితాలను సాధించాలనుకుంటున్నారో వాళ్ళు 15 మెంబర్స్ని తీసుకొని మళ్ళీ CBT 2కి పెడతారు. CBT 2లో ఎవరైతే టాప్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని 8 మెంబర్స్ని తీసుకొని కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెడతారు, దానిలో రిజల్ట్ ఇచ్చేస్తారండి. ఇది ఒక ప్రక్రియ ఉంటుంది, CBT 1, CBT 2 ప్లస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అని. రైట్, ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, రామ్ గోపాల్ గారు నిజామాబాద్ నుంచి. రామ్ గోపాల్ గారు చెప్పండి, మీ డౌట్స్ ఏంటో క్లియర్ చేసుకోండి సార్ గారితో. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రామ్ గోపాల్ గారు, చెప్పండి సార్. ఇప్పుడు గ్రూప్ 4లో ర్యాంక్ ఇచ్చాను కదండి. అవునండి. అయితే డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ కదా, అందులో హారిజెంటల్ ఇప్పుడు వర్టికల్ అనేది ఉన్నది కదండి. సారీ, హారిజెంటల్ వర్టికల్ ఓకే, చెప్పండి 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 రామ్ గోపాల్ గారు చెప్పండి. వర్టికల్ అండ్ హారిజెంటల్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంది, దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు డిస్ట్రిక్ట్ వైజ్ అని? డిస్ట్రిక్ట్ వైజ్ అది ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారంటే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లోనే మనకి ఇచ్చారండి. మనకి నోటిఫికేషన్లో ఏమని ఇచ్చారు, సర్టిఫికేట్కి దానికి సంబంధించినటువంటి ఫామ్ మొత్తం కూడా మీరు చదవండి ఒకసారి, దానిలో టోటల్ క్లారిటీ ఇచ్చారు. అది క్లారిటీ ఆల్రెడీ నోటిఫికేషన్లో ఇచ్చారండి. దానికి సంబంధించినటువంటి విషయాలు మొత్తం పూర్తిగా ఒక 2 పేజెస్ ఉంటాయి. అది కనుక మీరు చదివినట్లయితే ఆ ఏ డిస్టిక్ ఎలా ఉంది, ఏ డిస్టిక్ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలని పూర్తిగా తెలిసిపోతుందండి. సార్, ఇప్పుడు 2024లో గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఏం చేయాలి? 2024లో గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే డిగ్రీ పూర్తి చేసుకున్నారో, ఎవరైతే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నారో వాళ్ళు ఒక టైం షెడ్యూల్ని సెట్ చేసుకోవాలి. మార్నింగ్ ఒకవేళ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిపరేషన్ అయ్యే విద్యార్థులు ఎవరైతే ఉంటారో కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ
కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ విద్యార్థులు ఎవరైతే ఉంటారో రోజు మార్నింగ్ 2 hours గ్రౌండ్, మినిమం 6 hours ఎడ్యుకేషన్, కోచింగ్ తీసుకోవడం కానీ, ప్రిపరేషన్ అవ్వడం కానీ, గతంలో ఎవరైతే 2 మార్కులతోనో 5 మార్కులతోనో 10 మార్కులతోనో ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉంటారో, ఆ 10 మార్కులతో ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు, 2 మార్కులతో ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు, 20 మార్కులతో ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు, ఈసారి జాబ్ సాధిద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఒక ప్రణాళిక ప్రకారంగా, ఒక డైలీ ఎగ్జామ్స్ ప్రకారంగా, ఎగ్జామ్స్ ఎక్స్ప్లెనేషన్ ప్రకారంగా గ్రూప్ డిస్కస్ చేసుకుంటూ సక్సెస్ రేట్ని పెంచుకోవచ్చు. కానీ చాలామంది ఏం చేస్తారంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడే ఇక మనం ప్రిపరేషన్ అవుదాం, నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేటువంటి ఈ గవర్నమెంట్ అంటే రాజకీయాలు ఎలా ఉన్నాయంటే వాటి మీద నమ్మకం లేక నిరుద్యోగులు కొంత ఉత్సాహపడతలేరు. కానీ ఇప్పుడు కొంత ఉత్సాహం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులు 2024లో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మార్నింగ్ 2 hours గ్రౌండ్కి, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు ఎడ్యుకేషన్, ఈవినింగ్ 5 to 6 మనకు ఎగ్జామ్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది మన కోచింగ్ సెంటర్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో 100% వాళ్ళ గైడెన్స్ పూర్తిగా ఉచితంగానే మనం గైడెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరైనా వెంటనే మా దిల్సుఖ్నగర్ బ్రాంచ్లో కానీ, మా హన్మకొండ బ్రాంచ్లో కానీ సంప్రదించినట్లయితే వాళ్ళకి పూర్తిగా గైడెన్స్ కూడా మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. సార్ ఇంకో కలర్ రెడీగా ఉన్నారు, మల్లేష్ గారు ఖైరతాబాద్ నుండి. మల్లేష్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో క్లియర్ చేసుకోండి సార్ గారితో. మల్లేష్ గారు చెప్పండి. మల్లేష్ కూడా అండి మా పేరు సార్. నమస్కారం సార్. నమస్తే అండి సార్. యాక్చువల్ ఏంటంటే మా బ్రదర్ది ఇప్పుడు 18 years ప్లస్ అయిపోయింది సార్. ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది సార్. ఓకే. బీకామ్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు సార్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కు అర్హులా కాదా సార్? నెక్స్ట్ ఇప్పుడు 18 సంవత్సరాలు దాటినటువంటి భారతీయ పౌరుడు ఎవరైనా కూడా ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ కి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ అర్హులేనండి. మీ అబ్బాయి ఆల్రెడీ, మీ తమ్ముడో, మీ వాళ్ళందరూ కూడా అర్హులేనండి. 18 దాటితే సరిపోతుందండి కానిస్టేబుల్కి. మన రామప్ప కోచింగ్ సెంటర్లో 18 సంవత్సరాల 6 నెలల విద్యార్థి కూడా ఉద్యోగాన్ని సాధించడం జరిగింది. మలేషియాలో మీరు ఎలిజిబిలిటీనే మీ అబ్బాయి. ఓకే అండి, మరొక కలర్ రెడీగా ఉన్నారు సార్, కేశవులు ఎల్బీ నగర్ నుంచి. సార్ చెప్పండి. నమస్కారం కేశవులు గారు, సార్ గారితో మాట్లాడండి. కేశవ్ గారు చెప్పండి. కేశవ్ గారు చెప్పండి. సార్ కేశవ్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మా బాబుకి చెప్పండి. ఓసీ 650 ర్యాంకు. ఓసీ 650 ఓన్లీ 650 రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకే. ఓసీలో జనరల్ వస్తుందా రాదని గ్రూప్ 4 అండి. గ్రూప్ 4 రిజల్ట్ గురించి మాట్లాడుతున్నారా మీరు? అవునండి, గ్రూప్ 4 650 ఓసీ అంటే వస్తుందండి, తప్పకుండా వస్తుంది. గ్యారంటీ వస్తుంది సార్, తప్పకుండా వస్తుందండి, తప్పకుండా వస్తుందండి. ఓకే, రైట్ అండి. సార్ ఇప్పుడు మీ కోచింగ్ సెంటర్ రామప్ప అకాడమీ సెంటర్లో జాబ్ రావడానికి మీరేమి వాళ్ళకి ఎలా ఇస్తారా, అంటే ఏం ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు అక్కడ? ఓకే, మన రామప్ప కోచింగ్ సెంటర్లో మెయిన్గా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ అంటే రిపిటేషన్ రిమ్యునేషన్ ఫ్యాకల్టీస్ మన రామప్ప కోచింగ్ సెంటర్లో పనిచేయడం జరుగుతూ ఉంది. మన దగ్గర పనిచేసేటువంటి ఫ్యాకల్టీ విద్యార్థుల యొక్క లక్ష్యాన్ని వాళ్ళు ఏ విధంగా అయితే ఎంచుకుంటారో ఆ ఎంచుకున్న తగ్గట్టుగా మార్నింగ్ వాళ్ళకి గ్రౌండ్ ప్రాక్టీస్ చేయించడంలో కమల్ అండ్ సుశీల్ అని చాలా ఎక్స్పర్ట్. వాళ్ళు ఒక 17 years నుండి స్టూడెంట్ యొక్క సైకాలజీ ఏ విధంగా ఉంది, స్టూడెంట్ వరకు ఎంతవరకు లెంత్ ఉంది, ఆ లెంత్ వరకు ఎంతవరకు ఉంటే ఆయన ఎక్కడి వరకు సక్సెస్ అవుతాడు అనేది ఒక చూసి, ఎట్ ది సేమ్ టైం థియరిటికల్గా కూడా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అంటే దీంట్లో ఎక్కువగా ఉద్యోగాలు సాధించడంలో మెయిన్ పాత్ర అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండి. ఆ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ టాప్ ఫ్యాకల్టీస్ సంతోష్, రోహిత్, అదేవిధంగా మోహన్ లాల్, బద్రి, తర్వాత మనకి సతీష్, వీళ్ళందరూ కూడా ఉద్యోగాలలో ఇంతకుముందు ఎలా ప్రిపరేషన్ అవుతే ఉద్యోగం ఏ స్థాయిలో ఉంది, బేసిక్ ఎలా ఉంది, వాడికి మిడిల్ ఆర్డర్లో ఏ విధంగా ఉన్నారు, ఎస్ఐ కావాలంటే ఎంత టాప్ మోడల్లో ప్రిపరేషన్ చేసుకోవాలి, ఏ మోడల్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు అని పూర్తిగా పరిశీలించి స్టూడెంట్ పైన అప్లై చేస్తారండి. మెయిన్గా ఎగ్జామ్స్ పేపర్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 మేము పెడతామండి. తర్వాత దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటాం. ఎక్స్ప్లెనేషన్ అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్స్ప్లెనేషన్తో పాటు మనము కోచింగ్ అనేది ఇంపార్టెంట్ అనేది ఏంటంటే కోచింగ్తో పాటు వాళ్ళకి ఎంతవరకు వాళ్ళ యొక్క బేస్ ఉంది, ఆ బేస్ని ఇంకెంతవరకు పెంచాలి అనేటువంటి స్థాయిలో మనం చూస్తాం. చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ కావచ్చు, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కావచ్చు, ఏంటంటే కోచింగ్ అంటే ఆన్లైన్ కోచింగ్ అనేది ఎక్కువ మంది ఈ మధ్యలో ఇష్టపడుతున్నారు. కానీ ఆన్లైన్ కోచింగ్ వల్ల జాబులు 0.001 రిజల్ట్ ఉంది. అదేవిధంగా ఆఫ్లైన్ కోచింగ్ వల్ల
విద్యార్థులకి న్యాయం జరుగుతుంది, 100% జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగ శాతాలు ఎక్కువ రావడానికి గల కారణం ఏంటి అంటే ఎగ్జామ్స్ ఎక్స్ప్లెనేషన్. మెయిన్గా స్టూడెంట్ కోచింగ్ తీసుకోవడం కాదు, కోచింగ్ తీసుకున్న తర్వాత ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వస్తున్నాయి, నేను ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నా అనేది చెక్ చేయించడమే రామప్ప యొక్క ప్రత్యేకత అండి. ఆ ప్రత్యేకతతోనే విద్యార్థులు ఎక్కువగా సక్సెస్ అవుతున్నారు. ఉత్తర తెలంగాణలోనే కాదు, దక్షిణ తెలంగాణలో కూడా 2024లో దిల్సుఖ్ నగర్లో మన కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. సార్ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, రవీందర్ గారు భూపాలపల్లి నుంచి. సార్ రవీందర్ గారు చెప్పండి, సార్తో మాట్లాడండి, మీ డౌట్ ఏంటో క్లియర్ చేసుకోండి. రవీందర్ గారు చెప్పండి. హలో సార్, చెప్పండి అమ్మా. మేము గ్రూప్ 2 కోచింగ్ కి తీసుకుందాం అనుకుంటున్నాము. హాస్టల్ ఫెసిలిటీస్ ఏమైనా ఉంటాయా అని. 100% అండి. మీకు మన వరంగల్లో తీసుకుంటారండి, హైదరాబాద్లో తీసుకుంటారా? వరంగల్లో అయితే మన సొంత హాస్టలే ఉందండి. మన రామప్ప కోచింగ్ సెంటర్కి సొంత హాస్టలే ఉంది. గర్ల్స్ క్యాంపస్ నైమ్నగర్లో ఉంటుంది. మీకు గ్రూప్ 2 బ్యాచ్ కూడా 12th రోజు బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. 12వ తేదీ రోజు, ఫిబ్రవరి 12వ తేదీ రోజు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు లేట్ చేయకుండా గ్రూప్ 2 ఒకవేళ జాబ్ సాధించాలి అనుకుంటే ఈ 2-3 నెలల్లోనే మనకి ఎగ్జామ్ అనేది ఉండడం కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తుంది బోర్డు. కాబట్టి లేట్ చేయకుండా తొందరగా రావడానికి ప్రయత్నం చేయండి అమ్మా. రైట్ అండి, ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు, సుధాకర్ గారు కాగజ్ నగర్ నుండి. సుధాకర్ గారు చెప్పండి, సార్ గారితో మాట్లాడండి, మీ డౌట్ ఏంటో క్లియర్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ అండి. సుధాకర్ గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు ఆర్ఆర్బి లోకో పైలట్ పోస్ట్ పడినాయి కదా సార్? అవునండి. అయితే దాంట్లో మా పాపకు క్లాస్ రూమ్ లో బోర్డు లెటర్స్ చూడడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుందని లెన్స్ పెడుతుంది, గ్లాసెస్. ఓకే. లోకో పైలట్ కు మనం ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవచ్చా సార్? వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందా? పెట్టుకోవచ్చండి. ఒకసారి 6/6 ఉందా లేదా చెక్ చేయండి. ఒకసారి మీరు కంటి ఆసుపత్రికి వెళ్ళినట్లయితే 6/6 లెవెల్ అని ఉంటుంది, తెలుసు కదా. అది ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఏఎల్పి అంటే రైల్వేకి సంబంధించినటువంటి ట్రైన్ డ్రైవర్స్ కాబట్టి కంటి చూపు కూడా కరెక్ట్గా పనిచేయాలి. అయితే లెవెల్స్ 6/6 ఉందా లేదా అనేటువంటి విషయాన్ని పూర్తి అవగాహనతోని ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. సార్ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, రవలి గారు చెప్పండి. రవలి గారు మీ డౌట్స్ ఏంటో సార్తో క్లియర్ చేసుకోండి. ఓకే అండి. హలో, నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ నా పేరు రవలి అండి. ఓకే రవలి గారు చెప్పండి. మీ కోచింగ్ సెంటర్ లో గ్రూప్ 1, గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం ఏమన్నా ఫెసిలిటీస్ ఉన్నాయా అండి? హైదరాబాద్ బ్రాంచ్ లో మనకి రేపు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. గ్రూప్ 1 కి ప్రిలిమ్స్ కి రేపు బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. నిష్ణాత అధ్యాపక బృందంచే ఇంగ్లీష్ మీడియం సపరేట్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుందండి. అయితే ఈ మధ్య కాలంలో బైలింగ్ బ్యాచ్ కూడా ఒకటి స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడైతే ప్రజెంట్ స్టార్ట్ అయ్యేదైతే తెలుగు మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం బోత్ డిఫరెంటెడ్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ బ్యాచెస్కి ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు ప్యూర్ ఇంగ్లీష్ మీడియం కావాలని అడుగుతున్నారు కాబట్టి సపరేట్ బ్యాచెస్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీనికి నిష్ణాత అధ్యాపక బృందం పాలిటీ ప్రవీణ్, హిస్టరీ వచ్చేసి శ్రీకాంత్ రెడ్డి కోటేశ్వరరావు, జాగ్రఫీ వచ్చేసి కోటేశ్వరరావు వెంకట్, అదేవిధంగా ఎకానమీ వచ్చేసి శ్రీనాథ్, ఇలాంటి ఫ్యాకల్టీలచే మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్ బ్యాచ్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. మీరు హైదరాబాద్ బ్రాంచ్లో అయితే 11 ఫిబ్రవరి, అదేవిధంగా వరంగల్ బ్రాంచ్లో అయితే ఫిబ్రవరి 12 ఉదయం 10 గంటలకి కొత్త బ్యాచెస్ ప్రారంభం అవుతున్నాయండి. సార్ ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు, శేషకుమార్ హైదరాబాద్ నుంచి. సార్ చెప్పండి సార్, మీ డౌట్స్ ఏంటో క్లియర్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే సార్, సార్తో మాట్లాడండి. శేషకుమార్ గారు చెప్పండి. సార్ ఇది గ్రూప్ 4 లో 40% ఎక్స్ సర్వీస్ మెన్ ఎలిజిబిలిటీ ఉంది సార్. 30%, 40% అది క్లారిటీ లేదు సార్. దాని గురించి కొంచెం మీరు దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. మన నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడే మనకు ఎక్స్ సర్వీస్ మెన్స్కి మనకి దానిలో కోటా అనేది ప్రకటించడం జరిగింది. మీరు బయట చూసి ఈ చిన్న చిన్న యూట్యూబ్లలో వీటిలలో చూసి పర్సన్ కావాల్సిన అవసరం లేదు. మీకు ఇప్పుడు వచ్చింది ఓన్లీ అడ్మిట్ కార్డు మాత్రమే. ఈ అడ్మిట్ కార్డుతోని మీకు మళ్ళీ ర్యాంక్ కార్డుతోని మీకు ఇంటర్వ్యూ పిలుస్తారు. మిమ్మల్ని ఎవరెవరైతే సెలెక్టెడ్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ బోర్డుకు పిలుస్తారు. బోర్డుకు పిలిచిన తర్వాత అప్పుడు మాత్రమే ఫైనల్ అవుతుందండి. మీరు 30%, 40% అని డిస్కస్ చేసుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు, తలకాయ ఖరాబ్ చేసుకోవద్దు. రైట్, థ్యాంక్ యూ అండి. సార్ ఇప్పుడు రామప్ప అకాడమీ ఫ్యాకల్టీ ప్రత్యేకతలు ఏంటి? రామప్ప అకాడమీ ఫ్యాకల్టీ ప్రత్యేకత ఏంటంటే
2006లో దీన్ని స్థాపించడం జరిగింది. నిరుద్యోగులను నిర్మూలించడమే రామప్ప అకాడమీ ధ్యేయం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఇప్పటి వరకు మన దగ్గర 15-16 సంవత్సరాల బట్టి చేస్తున్నటువంటి ఫ్యాకల్టీ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ ఎందుకు అయ్యారు అంటే గత నోటిఫికేషన్లో ఏ విధంగా ఉంది, ఇప్పుడు రాబో నోటిఫికేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఏదైనా కూడా ఇండియన్ పాలిటీ ఉంది. ఇండియన్ పాలిటీ అంటే ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీలో గతంలో ఏముంది, గతంలో ఎలాంటి బిట్స్ అడిగిండు, ఇప్పుడు ఎలాంటి బిట్స్ అడుగుతాడు, అడగడానికి గల కారణం ఏంది, కరెంట్ అఫైర్ మీద ఎలా అడుగుతాడు, హిస్టరీ మీద ఏ విధంగా అడుగుతాడు అనేటువంటి విషయాలపైన పూర్తిగా ఒక 2-3 ఫ్యాకల్టీలు డిస్కస్ చేసి సబ్జెక్ట్లో కూడా డిఫరెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా కోచింగ్ సెంటర్లోనే కోచింగ్ తీసుకోవడం ఒకటే ముఖ్యం కాదు విద్యార్థులకి. కోచింగ్ సెంటర్లో కోచింగ్ అయిపోయాక కూడా ప్రతి టాపిక్ వైజ్ ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఇవ్వడం వల్ల సక్సెస్ అనేది ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. స్టూడెంట్ ఏంటంటే కోచింగ్ తీసుకున్నాక పోయి లైబ్రరీలో కూర్చొని చదువుతూ ఉంటారు, అట్లా సక్సెస్ కావడానికి అవకాశం ఎక్కువ ఉండదు. కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రిపరేషన్లో కూడా మా రామప్ప అకాడమీని అంటుపెట్టుకొని ఉంటారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అనేది ఎక్కువ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి రామప్ప కోచింగ్ సెంటర్ను రాష్ట్రంలో ఎక్కువగా నమ్మడం జరుగుతూ ఉందండి. సార్ ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు, రామకృష్ణ గారు అచ్చంపేట నుంచి. సార్ చెప్పండి సార్, రామకృష్ణ గారు సార్తో మాట్లాడండి. రామకృష్ణ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. హలో రామకృష్ణ గారు. నమస్కారం సార్. చెప్పండి సార్. మా బాబు ఉన్నారు సార్ కానిస్టేబుల్ కు. ఓకే. అయితే ఇప్పుడు దానికి సార్ ఇప్పుడు ఈ హైట్ సంబంధించి చెప్తారా సార్? హైట్ వచ్చేసి రామకృష్ణ గారు మీ అబ్బాయికి 167.6 సెంటీమీటర్ల ఎత్తుంటే సరిపోతుంది. ఎక్సైజ్ కానిస్టేబుల్ కి ఇప్పుడు మారుస్తున్నారు ఈ ప్రభుత్వం వాళ్ళు, 165 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. ఆర్పిఎఫ్ కి వచ్చేసి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఇది మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తుంది, దీనికి 166 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. అయితే మీ అబ్బాయికి రేపు మీకు అచ్చంపేట అంటున్నారు కాబట్టి రేపు ఉదయం 11 గంటలకి నేను దిల్సుఖ్ నగర్ బ్రాంచ్లోనే ఉంటా 10 గంటలకి. మీరు రేపు పంపించండి. హైట్ కొలిసిన తర్వాత ఆయనకు క్వాలిఫికేషన్ చూసిన తర్వాత ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇచ్చి పంపించడం జరుగుతూ ఉంటుంది. రేపు ఉదయం ఎవరైనా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే హైట్ విషయంలో కావచ్చు, వాళ్ళ కంటి చూపు విషయంలో కావచ్చు, మెడికల్ ఇష్యూసే కావచ్చు, ఎడ్యుకేషన్ ఇష్యూసే కావచ్చు, రేపు దిల్సుఖ్ నగర్ బ్రాంచ్లో నేను ఉదయం 10 గంటల నుండి 1 వరకు ఉంటున్నాను. మీరు ఎవరైనా కూడా మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి రేపు డెమో ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే వెల్కమ్ టు రామప్ప అకాడమీ. ఇది ఇవాల్టి కెరియర్ పాయింట్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్.